సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ను పరిశీలించారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. మనోహరాబాద్ నుంచి కొమరవెల్లి మీదుగా సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తి కాగా కొమరవెల్లి రైల్వే స్టేషన్ను నూతనంగా నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ కొమరవెల్లి మల్లన్న భక్తుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్ కానుక ఇచ్చారని తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి వరుస క్రమంలో ఎన్నిక కావడము, 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఇదొక రికార్డ్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో కొనసాగినప్పటికీ, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో కొనసాగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారు చేసిన అభివృద్ధి చూసినట్టయితే దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మోదీ గారిది. అయితే తెలంగాణ రాష్ట్రానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చేయలేని పనులు మోదీ ప్రభుత్వం చేసిందంటే దానికి తార్కాణం ఇవాళ కొమరవెల్లి. ఇది ఒక పుణ్యక్షేత్రం. మరి మల్లన్న దైవాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటువంటి ఈ యొక్క ఆలయానికి రైల్వే స్టేషన్ సదుపాయం లేకపోవడం వల్ల భక్తులకు అనేక రకాలైన ఇబ్బందులు. మరి అటువంటిది ఇవాళ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులు ఇవాళ మొదటిసారిగా, అంటే వారు ప్రధానమంత్రి అయిన మొదట్లోనే 2024 ఫిబ్రవరిలోనే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి మంజూరు చేస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి సమక్షంలో వారు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, మేము పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 2 సంవత్సరాల అనతి కాలంలో ఈ రైల్వే స్టేషన్ పూర్తయిపోయి ఇవాళ భక్తులకు అనేక రకాలుగా దోహదపడేటువంటి ఈ రైల్వే త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఈ రకంగా ఇది ఒక మచ్చుక మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ తెలంగాణ సమగ్ర అభివృద్ధి